ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఈ క్రమంలో మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఎంతోమంది మహిళలు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అనేక మంది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాం? సాలూరు. ఏం చదువుకుంటున్నాం? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫ్రీయేనా బస్సు? ఫ్రీ. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. ఓకే, ఇంతకుముందు టికెట్ తీసుకునేదానివా? పాస్? బస్ పాస్. బస్ పాస్. సో ఇక్కడ బస్ పాస్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎస్. హ్యాపీనా? హ్యాపీ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? రాంబాపురం. రామన్నపురం. ఫ్రీయేనా బస్సు? ఫ్రీయే. ఎలా ఉంది? ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారం. వ్యాపారం అంటే ఇక్కడ విజయనగరంలో చేస్తుంటారా? మాది బాడంగి. ఓకే, పని మీద ఇప్పుడు విజయనగరం వస్తున్నారా? వైజాగ్ వెళ్తాను. వైజాగ్ వెళ్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇంతకుముందు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చేవారు, ఇప్పుడు ఫ్రీగా వస్తారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది ఫ్రీ బస్సులు. బాగుందా? ఎక్కడి నుంచి అమ్మా వస్తున్నావు? రాంభద్రపురం. ఫ్రీయేనా బస్సు? ఎలా ఉంది ఫ్రీ బస్సు? ఉపయోగకరంగా ఉందా అందరికీ? ఓకే, అదేవిధంగా మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సాలూరు నుంచి. సాలూరు నుంచి వస్తున్నారు. ఫ్రీ బస్సు ఇంతకుముందు మనం డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తే చాలు. సో ఎలా అనిపిస్తుంది? ఉపయోగకరంగా ఉందా మహిళలకి? చాలా అండి, చాలా ఉపయోగకరంగా ఉందండి. చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఏ రంగాల మహిళలకి ఉపయోగకరంగా ఉంటుంది అనుకోండి? స్టూడెంట్స్కి, ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసిన వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుంది. వాళ్ళకి కొంచెం డబ్బులు ఆదాయం అంటే హెల్ప్. సో ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది అంత ఉపయోగకరంగా ఉంది, బాగుంది అని ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతున్న వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పమ్మా, ఫ్రీయేనా బస్సు? ఫ్రీ అండి. ఓకే, ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? మానవపురం. మానవపురం నుంచి. ఏం చదువుతున్నావు? నర్సింగ్. ఓకే ఓకే. సో ఇది అంటే ఈ చదువుకునే వాళ్ళ విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళందరూ చెప్తున్నారు. నర్సింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అదేవిధంగా వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సాలూరు. ఫ్రీయేనా బస్సు? బాగుందా? ఎలా ఉంది మీ స్టూడెంట్స్లో అందరిలో? అంటే ఈ పథకం గురించి ఎలా ఉంది? మాట్లాడుకుంటున్నారా కాలేజీలో బస్సు ఫ్రీ అని? మీరమ్మా? సాలూరు నుంచి వస్తున్నారు. ఇంతకుముందు బస్సు టికెట్ పెట్టుకుని వచ్చేవారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? సో మేడం గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గజపతినగరం నుంచి ఆనందపురం వెళ్తున్నానండి నేను. సో మొత్తం టికెట్ ఫ్రీ? టికెట్ ఫ్రీ. 80 రూపాయలు ఈరోజు నాకు ఫ్రీ టికెట్ ఆనందపురం వెళ్ళిందానికి. ఈ స్త్రీశక్తి పథకం అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి మంచి నిర్ణయం అండి ఇది. రాష్ట్రం మొత్తం మీద బస్సు ఫ్రీ కాబట్టి మహిళలు అయితే ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం మహిళలందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు 80 రూపాయలు నేను అవసరం మేరకు ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం కాబట్టి వెళ్తున్నాను. 80 రూపాయలు ఫ్రీ అంటే ఈరోజు నాకు ఇంటి ఖర్చులు అన్నీ వడ్డెక్కిపోతాయండి 80 రూపాయలతో. అలాగే చాలామంది చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే బస్ పాస్ కూడా లేకుంటే ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. తర్వాత ఎందులో ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నారండి ఈరోజు అయితే మాత్రం. ఇది సూపర్ శిక్ష పథకంలో చాలా మంచి పథకం అండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. ఖచ్చితంగా ఇది మహిళలు అయితే చాలా ఆనందంగా ఉన్నారండి. కూటమి ప్రభుత్వంకి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడి నుంచి వస్తామమ్మా? సాలూరు. ఎంత టికెట్ సాలూరు నుంచి ఇక్కడికి? వైజాగ్ వరకు. ఓకే, ఇప్పుడు ఫ్రీయేనా? ఇంతకుముందు డబ్బులు పెట్టి వచ్చావు, ఇప్పుడు ఫ్రీగా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగుందా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీఫార్మసీ. సో ఉపయోగపడుతుంది విద్యార్థులందరికీ బాగా. సో ఇది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా? ఫ్రీయేనా టికెట్? పని మీద వస్తున్నావా చదువుకోవడానికి? ఓకే, బాగుందా మరి పథకం? వెరీ గుడ్. సో మేడం ఎక్కడి నుంచి వస్తారమ్మా? మానవపురం. ఏం చేస్తారు ఇక్కడ విజయనగరంలో? విజయనగరంలో పోస్ట్ ఆఫీస్లో చేస్తాను మామూలుగా. మరి మీలాంటి మహిళలందరికీ ఎలా ఉంది ఇది? బాగుంది, హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఎంత మిగిలింది మరి మీకు ఛార్జ్? పాసలండి మరి. పాసలా? మరి ఇక్కడ నుంచి పాస్ అవసరం లేదు కదా? అదే పాసే ఇంకొంది, ఇంక 22 దాకా ఉందండి. సో ఆ తర్వాత ఫ్రీయే కదా? ఫ్రీ. మేడం గారు మీరు? మాకు కూడా
నేను మున్సిపాలిటీలో చేస్తానండి. సో ఇంతకుముందు పాస్ కానీ అన్నీ ఉండేవి, డబ్బులు పెట్టి కొనుక్కునేవారు, ఇప్పుడు ఫ్రీ పాస్ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మరి గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా స్త్రీల తరపున. ఎంతమంది టికెట్ అయితే ఎంత ఉండేది? నాది 60 రూపాయలు అండి, ఎక్స్ప్రెస్ అయితే 70 రూపాయలు ఉండేది. పాస్ ఎంత ఉండేది? పాస్ 2440 ఉండేది. మిగిలే మరి మిగిలింది మంచి. రాంభద్రపురం నుండి విజయనగరం వస్తుంటాం. పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తి, ఎందుకంటే ఇంతకుముందు బస్సు పాసులు తీసుకునేవారు 1000 రూపాయలు పెట్టి, అదేవిధంగా ప్రతిరోజు 100 రూపాయలు ఖర్చు చేసి టికెట్లు తీసుకుని ప్రయాణించే పరిస్థితి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రావడం వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.